హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ సూపర్ ఫంటాస్టిక్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ గ్యాజెట్స్ చూసి మీ టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మరి అటువంటి గ్యాజెట్స్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. అండ్ ఈ గ్యాజెట్స్ చూడగానే మీకైతే చాలా బాగా నచ్చుతాయి. మరి అటువంటి గ్యాజెట్స్ అయితే ఈరోజు మీరు చూడబోతున్నారు. మరి ఆ గ్యాజెట్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నా. మరి ఇంకెందుకు కలిస్తే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, గేమ్స్ ఆడే వారికి బాగా తెలుసు, గేమ్స్లో గ్రాఫిక్స్ ఎంత ఇంపార్టెంటో సౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఎందుకంటే సరైన సౌండ్ లేకపోతే మనకి ఎనిమి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా సరిగ్గా తెలియదు. అటువంటి టైంలో మీరు కూడా ఒక మంచి గేమింగ్ స్పీకర్స్ కోసం వెతుకుతూ ఉంటే ఈ స్పీకర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ స్పెషల్గా గేమింగ్ కోసం డిజైన్ చేయడం జరిగింది. మనకి పీసీకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ స్పీకర్స్ చాలా బాగుంటాయి అండ్ మంచి సౌండ్ క్వాలిటీతో పాటు ఈ స్పీకర్స్ అయితే లభిస్తాయి. అంతేకాకుండా దీంట్లోనే లైటింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది, ఎల్ఈడి లైట్స్. ఆ ఎల్ఈడి లైట్స్ కూడా సౌండ్కి తగ్గట్టు మ్యాచ్ అవుతూ మీకు స్పెషల్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో చాలా బాగుంటుంది లైటింగ్ ఎఫెక్ట్ అయితే. సో మీకు స్పీకర్ క్వాలిటీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. గేమింగ్ కోసం పర్ఫెక్ట్గా వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి స్పీకర్స్ మీకు కూడా కావాలి, మీరు కూడా మీ గేమ్స్లో యూజ్ చేసుకోవాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ధ్రువ్ విద్యుత్. ఫ్రెండ్స్, మన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్లా మార్చాలని అనుకుంటారు, అవునా కదా? కానీ ఈ ప్రోడక్ట్తో మీ సైకిల్, మీ స్టైలిష్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మనకి సైకిల్కి అటాచ్ చేస్తే సరిపోతుంది అండ్ ఈజీగా సైకిల్ ఎలక్ట్రిక్లా కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు ఈజీగా పెడల్ తొక్కకుండానే మీరు సైకిల్ వెళ్ళిపోయేలా చేయొచ్చు. అలాగే ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే ఫైర్ ప్రూఫ్ కూడా. మరి ఎక్కడెక్కడ మీకు ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుందో ఆలోచించండి. అంటే మీ సైకిల్ ఏ ఏరియాలో యూజ్ చేసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీకు ఈ సైకిల్ ఛార్జ్ అయిపోతే మీరు జస్ట్ స్టాండ్ వేసి ఒక 20 మినిట్స్ మీరు పెడలింగ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. అంటే మీరు పవర్తోనే ఛార్జ్ పెట్టాలని అవసరం లేదు, మీరు నార్మల్గా కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ టైంలో మీ మొబైల్కి కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా మీ సైకిల్ని ఒక ఎలక్ట్రిక్ సైకిల్లా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ని పెడల్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది తెలియడం కోసం ఒక డిస్ప్లే అండ్ బటన్స్ అయితే ఉంటాయి, అవి కూడా అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన కంప్లీట్ సైకిల్ ఎలక్ట్రికల్ అయిపోతుంది. స్మార్ట్ బ్యాక్ ప్యాక్. ఫ్రెండ్స్, మనకి సమ్మర్లో అలాగే రైనీ సీజన్లో మనం బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అంబ్రెల్లా లేకుండా మనం బయటికి వెళ్ళలేం. కానీ అంబ్రెల్లా ఉన్నా కానీ సో మనం ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు అంబ్రెల్లా తీసుకువెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మరి అటువంటి టైంలో మీకు ఈ బ్యాక్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్ ప్యాక్లోనే ఒక అంబ్రెల్లా అయితే ఇవ్వడం జరిగింది. అంబ్రెల్లా ఫుల్గా కవర్ చేస్తుంది మిమ్మల్ని. సో మీరు చాలా ప్రొటెక్టెడ్గా మీరు ఎండ నుంచి కానీ వాన్ నుంచి కానీ చాలా ప్రొటెక్టివ్గా ఉండొచ్చు. అంతేకాకుండా ఈ బ్యాక్ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈజీగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్ కూడా కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ కవర్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వర్షంలో కానీ లేకపోతే ఎండలో కానీ ఈ బ్యాక్ ప్యాక్ని యూస్ చేసుకుంటూ మీరు కూడా వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అంబ్రెల్లాని మీరు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే అటాచ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ బ్యాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఎయిర్పాడ్ని చూసేయండి. సో ఈ ఎయిర్పాడ్ నార్మల్ ఎయిర్పాడ్ కంటే చాలా పెద్దదిగా ఉంది. మరి ఇంత పెద్ద ఎయిర్పాడ్ మనం ఇయర్లో ఎలా పెట్టుకుంటాం? సో ఆ ఇయర్లో పెట్టుకోవడమే కాకుండా సాంగ్స్ వినడానికి ఎలా పాసిబుల్ అవుతుందని ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా ఇది ఎయిర్పాడ్ షేప్లో ఉన్న ఒక బ్లూటూత్ స్పీకర్. ఈ బ్లూటూత్ స్పీకర్ మనకి ఎలా అయితే మనం ఎయిర్పాడ్లో సాంగ్స్ వింటామో అదేవిధంగా ఇవి చెవిలో పెట్టుకోక లేకుండా నార్మల్ స్పీకర్లా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈజీగా మన మొబైల్కి కనెక్ట్ చేసుకుని మనం సాంగ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా నార్మల్గా ఇతర వాటితో కంపేర్ చేస్తే బెస్ట్గానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో అండ్ ఈ బ్లూటూత్ ఇయర్ పాడ్కి కొన్ని బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బటన్స్ ద్వారా మీరు ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా
ఛార్జింగ్ పోర్ట్తో మీరు ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ బ్లూటూత్ స్పీకర్ స్పెషల్గా ఉంటుంది. సో మరి ఇటువంటి స్పెషల్ స్పీకర్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పాలియో షూస్ ఫ్రెండ్స్, నార్మల్గా మనం షూస్ వేసుకుని కొన్ని ప్లేసెస్లో నడవలేం. అది ఎలా అంటే రాళ్ళు ఉన్న ప్లేస్లో కానీ లేదంటే బాగా మడ్గా ఉన్న ప్లేస్లో కానీ మనం షూస్తో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని అక్కడ స్లిప్పర్స్ కూడా యూస్ చేయలేం. మరి అటువంటి ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు ఈ పాలియో షూస్. ఈ పాలియో షూస్ స్పెషల్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. ఈ షూస్ మీరు వేసుకుని ఎటువంటి ఏరియాలో అయినా సరే మీరు ఈజీగా మీ కాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. సో రాళ్ళు ఉన్న ప్లేస్లో చిన్న రాళ్ళు ఉన్న ప్లేస్లో మీరు వెళ్ళాలంటే నార్మల్గా షూస్తో అయితే అవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో మరి అటువంటి టైంలో ఈ షూస్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఏదైనా బీచ్లో మీరు నడవాలన్నా సో ఈ షూస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. మీరు చాలా ఫ్రీగా నడవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా ఈ షూస్ ఒక స్పెషల్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. అండ్ వీటిని వాష్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్. మీరు జస్ట్ ఒకసారి వాటర్లో పెడితే దీంట్లో ఉన్న వేస్ట్ మడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో దీని డిజైనే ఆ విధంగా ఉంటుంది. అండ్ ఈ షూస్ వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇటువంటి షూస్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కరోనా తర్వాత మాస్క్ యూస్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఎక్కువగా స్టూడెంట్స్ అయితే ఇప్పటికి కూడా మాస్క్ని ఒక ఫ్యాషన్గా అండ్ ఒక ట్రెండ్గా యూస్ చేస్తున్నారు. మరి అటువంటి వారి కోసం ఈ మాస్క్ అయితే డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మీరు మాస్క్ పెట్టుకొని విసుకుపోతూ ఉంటే తర్వాత ఒక యూనిక్ మాస్క్ పెట్టుకోవాలనుకుంటే ఈ మాస్క్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ మాస్క్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా స్పెషల్గా కూడా దీన్ని డిజైన్ చేశారు. యాక్చువల్గా ఈ మాస్క్లో మీకు ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్క్రీన్లో డిఫరెంట్ ఎల్ఈడి ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ మీకు చాలా బాగుంటాయి అండ్ నైట్ టైం అయితే చాలా స్పెషల్గా కూడా కనిపిస్తాయి. అండ్ ఈ ప్యాటర్న్స్ చేయడానికి మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవడానికి మీకు మొబైల్ యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈజీగా ఈ మాస్క్ని మీకు మొబైల్ కనెక్ట్ చేసుకుని మీకు నచ్చిన టైప్ ఆఫ్ ఎల్ఈడి ప్యాటర్న్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఎక్కువగా స్టూడెంట్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. డోర్ స్టెప్ పెడల్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ కార్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కార్ మీద ఎప్పుడైనా టాప్లో లగేజ్ పెట్టాలన్నా లేదంటే ఎప్పుడైనా కార్ వాష్ చేసేటప్పుడు కార్కి టాప్ని వాష్ చేయాలన్నప్పుడు అటువంటి టైంలో మనం కారు మీద పైకి వెళ్ళవలసి ఉంటుంది. అటువంటి టైంలో ఒక్కొక్కసారి మనం డోర్స్ మీద కాలు పెట్టి లేదంటే సో ఎక్కడ పెడితే అక్కడ అవకాశం ఉన్న చోట కాళ్ళు పెడితే అక్కడ ఒక్కొక్కసారి కార్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో మీకు ఇబ్బంది కలుగుతుంది. సో ఆ ఇబ్బంది లేకుండా మీరు యూస్ చేయొచ్చు ఈ పెడల్ని అయితే. సో మీరు ఈజీగా మీ డోర్ ప్లేస్లో దీన్ని అటాచ్ చేసుకుని మీరు ఈజీగా కార్ పైకి ఎక్కొచ్చు. సో చాలా బాగుంటుంది. ఇది మీకు ఎప్పుడు అవసరం లేదనుకుంటే అప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి స్పెషల్ గేమింగ్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొస్తాను. అంతేకాకుండా కొన్ని స్పెషల్ అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. మరి నెక్స్ట్ వీడియో మనకి రేపు మార్నింగ్ అయితే రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో కూడా మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.